హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండ్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అండి. ఈరోజు సండే వచ్చి మాది పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నానండి. దానికోసమేనండి ఈ ప్రిపరేషన్ అంతా కూడా. ఇక్కడ పచ్చి రొయ్యలు ఆల్రెడీ మగ్గించేసుకున్నాను. ఎగ్స్నేమో ఉడకబెట్టేసుకొని పీల్ తీసి పక్కన పెట్టుకున్నానండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు గ్రేవీ కోసం అయితే తీసుకున్నానండి. కర్రీ ప్రాసెస్లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే ఆయిల్ వేసానండి. ఆయిల్లో కొంచెం పసుపు వేసాను. అంటే మనకి ఎగ్స్ని ఫ్రై చేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎగ్స్ని వేసిన తర్వాత మీడియం సైజులో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి. అంటే మీకు నచ్చినట్టు కొంతమంది మామూలుగా ఫ్రై చేసుకుంటారు, కొంతమంది బాగా రెడ్గా ఫ్రై చేసుకుంటారు. నేనైతే ఇక్కడ కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. నాకైతే ఇలా అయితే సరిపోతుందండి. మరీ ఎక్కువ అయితే మా పిల్లలు తినరండి. అందుకనే నేను ఇలాగా నార్మల్గా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన ఎగ్స్ని అయితే నేను తీసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ 4 ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయింది. ఇలా అయితే సరిపోతుంది కాబట్టి నేను తీసేసుకున్నాను. ఇంక ఇదే ఆయిల్ అయితే ఇంక వేయాల్సిన అవసరం లేదండి. కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ మళ్ళీ మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది దీంట్లో వేసేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కర్రీ అనేది ప్రిపేర్ చేశానండి. కొంచెం తొందరగా అయిపోతుంది కాబట్టి. ఈ ఉల్లిపాయలు మనకి కొంచెం తొందరగా ఫ్రై అవ్వటం కోసం నేను దీంట్లోనూ కొంచెం టేస్ట్కి సరిపడా, అంటే కర్రీకి సరిపడా ఉప్పు అనేది వేసుకుంటున్నాను నేను. ఉప్పు వేసుకుంటే మనకి ఉల్లిపాయలు అనేది కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది వేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ టమాటాలు కూడా వేసేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి గ్రేవీ అనేది ఈ టమాటాల వల్ల వస్తుంది కాబట్టి ఇక్కడ నేను 3 ముగ్గురు టమాటాలు అయితే తీసుకున్నాను. ఇవి కూడా మనకి మంచిగా మగ్గాలండి. మనం మూత పెట్టేసుకుంటే ఇక్కడ మనకి ఉల్లిపాయ, టమాటా అనేది కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి ఇక్కడ నేను ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి. కింద అయితే మనకి అడగట్టకుండా మనం ఉల్లిపాయ, టమాటా అనేది మగ్గించుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేశానండి. దీంట్లో కావాలితే మీరు గసగసాలు, తర్వాత జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను అవేమీ వేయలేదండి. మిక్సీ పట్టేసానండి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి దీంట్లోనూ పచ్చిరొయ్యలు అనేది వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ పచ్చిరొయ్యలు ముందుగానే బాయిల్ చేసేసుకున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ అలా అయితే మనకి నీచు స్మెల్ అనేది వస్తుంది కాబట్టి అలా కాకుండా మనం బాయిల్ చేసుకొని పచ్చిరొయ్యలు అనేది కర్రీలో యూజ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ నేను ఆల్రెడీ పసుపు వేసి కొంచెం బాయిల్ చేసేసుకున్నాను. మనం ఆ పచ్చిరొయ్యలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవి 1/2 కిలో ఉంటాయండి ఇవి పచ్చిరొయ్యలు. మనం దీంట్లో వేసేసుకొని ఒక్కసారి ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత దీంట్లోనూ స్పైసీగా కర్రీ ప్రిపేర్ చేస్తాం కాబట్టి దీంట్లో నేను ఒక 2 స్పూన్ల దాకా కారం అనేది వేసాను. అంటే మనం ఎంత తినగలిగితే కారం అంత అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీంట్లోనూ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి అయితే వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను మిక్సీ పట్టేశాను కాబట్టి ఇంక జీలకర్ర పొడి అనేది వేయలేదు. ఓన్లీ ధనియాల పొడి, కారం అనేది యాడ్ చేశాను. ఒక్కసారి వేసుకున్న తర్వాత మొత్తం కర్రీకి అంతా కూడా మనం వేసిన పొడులు కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. మనకి ఆయిల్లో కొద్దిసేపు, అంటే ఈ రొయ్యలకి మనం వేసిన మసాలా అంతా కూడా పట్టేంత వరకు కూడా ఒక 2 మినిట్స్ అలా వదిలేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ మనం ఫ్రై చేసిన ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసిన తర్వాత కలపక్కర్లేదండి. కలిపితే మళ్ళీ గుడ్లు కూడా ఇక్కడ మనకి ముక్కలైపోతాయి కాబట్టి అలా కలపవసరం లేకుండా ఎగ్స్ వేసేసిన తర్వాత దీంట్లోనూ 1 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి చాలా తొందరగానే అయిపోతుంది. హై ఫ్లేమ్లో అయితే మనకి చాలా తొందరగానే అయిపోతుందండి. సిమ్లీలో అయితే మనకు కొంచెం టైం తీసుకుంటుంది. నాకు ఇక్కడ 10 మినిట్స్ పట్టిందండి కర్రీ అవ్వటానికి. చూసారండి, కర్రీ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోనూ కొత్తిమీర అనేది యాడ్ చేసుకుంటే మనకి ఫైనల్ అయిపోతుంది. కర్రీ అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతుందండి. సండే మంచిగా కర్రీ అనేది నాకు ఒక 10 మినిట్స్ పట్టిందండి. ఫైనలీ కర్రీ అనేది చూసారండి, వేడిగా పచ్చి రొయ్యలు కోడిగుడ్డు మా పిల్లలకి చాలా ఇష్టమైన కర్రీ అండి ఇది. ఇలా ప్రిపేర్ చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం అండి. గుడ్లు వేసి పచ్చి రొయ్యలు వేసి కర్రీ చేస్తే ఇలా చాలా ఇష్టం అండి వాళ్ళకి. అంతే గ్రేవీ కూడా చూసారండి, మనం టమాటాలు ఒక 3 టమాటాల దాకా వేసుకున్నాం కాబట్టి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి. చక్కగా వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ
మనకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఫైనలీ నేను చేసిన ఈ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఇలా చేసుకొని తినడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.